ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఈ స్టైల్ లిరిక్స్ అనేవి మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్నాక సాంగ్ వినండి ఒక్కసారి. సో సాంగ్ విన్న తర్వాతకి వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్రష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో ఇక్కడ లైట్ అనే ఆప్షన్లో ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్కి అప్లై అవుతుంది. సో తర్వాతకి ఈ యొక్క జూమ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు థర్డ్ వన్ జూమ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు అది ఎంత జూమ్ కావాలో అంతవరకు అయితే జూమ్ చేసుకోండి. నేను ఇక్కడ 920 వరకు ఇలా జూమ్ తక్కువ చేశాను. సో ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు అది ఎక్కడ కావాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో కావాలి కదా, ఫస్ట్ లిరిక్ అనమాట. సో దానికోసం ఇలా పైన యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ యొక్క బ్రష్ ఎఫెక్ట్ని మనకు సాంగ్లో 4 లిరిక్స్ వస్తాయి కదా. సో 4 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సాంగ్ వినండి. సాంగ్లో మనకు 4 లిరిక్స్ మనం మొత్తం 4 లిరిక్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ 4th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో 4.5 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ సైజ్ వచ్చి ఒక 48 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లో ఇక్కడ షాడో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సైజ్ వచ్చేసి 0:0 ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకు XY అని వస్తుంది కదా, ఈ వైని మీరు ఒక 12 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆ టెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఆ బ్రష్ ఎఫెక్ట్ మీద ఈ విధంగా సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకుని మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు ఆ బ్రష్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఈ ఫస్ట్ లిరిక్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో మనకు ఫస్ట్ లిరిక్ కూడా 4th లిరిక్ ఎండ్ అయ్యే వరకు కూడా వస్తూ ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఆ బ్రష్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన మీరు వైప్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ వైప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఎండ్ అనేసి ఉంది కదా, ఆ ఎండ్ని క్లిక్ చేసుకొని బ్రష్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 0.15 సెకండ్స్ కాడ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఎండ్ అనేది మీరు 0 ఇచ్చేసుకోండి. సో ఇలా 0 ఇచ్చేసుకున్న తర్వాతకి ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను గ్రాఫ్ అనేది ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఆ విధంగా గ్రాఫ్ ఇచ్చేసుకోండి. సో విధంగా గ్రాప్ ఇచ్చేసుకున్నాక చూడండి మనకి ఇలా వైప్ ఎఫెక్ట్లో వస్తుంది ఆ బ్రష్ ఎఫెక్ట్ అనేది. సో విధంగా యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసినాక డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే ఎఫెక్ట్ని టెక్స్ట్ కూడా పేస్ట్ చేయండి. సో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి టెక్స్ట్ కూడా మనకి ఇలా వైప్ ఎఫెక్ట్లో వస్తుంది. కానీ టెక్స్ట్ కొద్దిగా ముందు వెళ్తుంది కదా, సో అలా వెళ్ళకుండా ఆ వైప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎండ్ అనే ఆప్షన్లో ఈ సెకండ్ ఇచ్చిన కీ ఫ్రేమ్ 15 సెకండ్స్ కాడ ఇచ్చాం కదా, సో దీన్ని కొద్దిగా జరుపుకోండి. 17 సెకండ్స్ వరకు ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకొని చూడండి టెక్స్ట్ కొద్దిగా లేట్గా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రష్ ఎఫెక్ట్ టెక్స్ట్ కూడా చూడండి రెండు ఒకే టైమింగ్లో అయితే వస్తుంది. సో మనం టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు వేవ్ రాప్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ వేవ్ రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ వేవ్ రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని
సో ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా, ఆ పేస్ట్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మీరు 40.79 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 41.62 ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని కింద స్పేసింగ్ ఉంది కదా, అక్కడ ఒక 30 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0 ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది 1.7 ఇచ్చేసుకోండి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కింద డాంపింగ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇందులో మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, దాన్ని 100% ఇచ్చేసుకోండి. ఇక్కడ యాంకర్ ఉంది కదా, దాన్ని 0 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకుని చూడండి, మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఇలా వేవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా వేవ్ స్టైల్లో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క లిరిక్ని అదేవిధంగా బ్రష్ ఎఫెక్ట్ని రెండింటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా గ్రూప్గా క్రియేట్ చేసుకున్నాక సో దీనికి మనం జూమ్ ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేద్దాం. సో దానికోసం ఇలా స్టార్టింగ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సో కొంచెం డిస్టెన్స్లో ఇంకో కీ ఫ్రేమ్, నేను ఒక 1 సెకండ్ కాడ ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ 920 ఉంది కదా, నేను ఒక 1100 వరకు ఇలా జూమ్ చేస్తున్నాను. సో ఇలా జూమ్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది, జూమ్లో నుంచి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా 1100 ఇచ్చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, ఆ గ్రాఫ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు అది చూడండి ఇలా జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. చూడండి, సో కొంచెం యానిమేషన్ అనేది బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ యొక్క ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకోండి. సో సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ ఫస్ట్ లిరిక్ గ్రూప్ 1 ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి కింద తెచ్చుకోండి. ఇలా కింద తెచ్చుకుంటే మనకు బ్లాక్ షాడో వస్తుంది కదా, సో ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్కి అప్లై అవుతుంది. సో ఇచ్చిన మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ, సో ఎగ్జాక్ట్గా వస్తుందో రావట్లేదు, రాకుండా కొద్దిగా ముందు జరుపుకోండి ఇలా. సో ఎగ్జాక్ట్గా సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడే రావాలన్నమాట. సో మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడే ఇది కూడా ఎండ్ అవ్వాలి. స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు సెకండ్ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది కదా, సో మనం లిరిక్స్ని చేంజ్ చేయాలి. సో ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, సో ఈ విధంగా రియేట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఈ విధంగా సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ వస్తుంది, సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మన సేమ్ ఇదే గ్రూప్ని కాపీ చేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకున్న థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ థర్డ్ లిరిక్ని ఇలా లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. సో తెచ్చుకున్న తర్వాతకి మనకు ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో లిరిక్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ వైట్ నుంచి చేసుకొని ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్కి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోండి. సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో ఆ లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఇలా ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి, సేమ్ ఇదే విధంగా మీరు ఫోర్త్ లిరిక్ను కూడా క్రియేట్ చేసుకోండి. చూడండి ఇలా సేమ్ ఈ విధంగా ఫోర్త్ లిరిక్ను కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇక్కడ ఉన్న 4 టెక్స్ట్లను కూడా ఈ విధంగా కాపీ చేసుకొని సో నెక్స్ట్ మనకు వచ్చే మిగతా వచ్చే 4 లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకుంటే కనుక మనకి ఇవి కూడా క్రియేట్ అయిపోతాయి. చూడండి, సో వీటిని కూడా మీరు రీఎడిట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా లిరిక్ వచ్చే కాడికి అడ్జస్ట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా మొత్తం లిరిక్స్ మొత్తం నేనైతే యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. సో పైన మనకు సేవ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియోని మనకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.